హాయ్ ఎవ్రీవన్. టైమ్ అండ్ వర్క్ సంబంధించి ముఖ్యంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించేటటువంటి ఎగ్జామ్స్లో టైమ్ అండ్ వర్క్ సంబంధించి ఈ విధమైనటువంటి ప్రశ్నలు అనేవి మనకి తరువుగా కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు మనం ఈజీగా ఎలా సాల్వ్ చేయాలనేది మనం సింపుల్ లాజిక్ తోటి మనం ఇటువంటి ప్రశ్నలు అనేవి కూడాను తక్కువ టైంలో సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నను కనుక చూసుకున్నట్లయితే ఏ మరియు బి మరియు సి కలిపి మొత్తం పనిని 12 డేస్లో కంప్లీట్ చేసినట్లయితే ఏ మరియు బి కలిపి 24 రోజుల్లో అదే పనిని కంప్లీట్ చేస్తారు. అయితే సి ఒకళ్ళే ఎన్ని రోజుల్లో మొత్తం పనిని కంప్లీట్ చేయగలరు అని చెప్పేసానని మనకి క్వశ్చన్ అనేది ఇచ్చారనమాట. సో ఇటువంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ ఏం చూడాలంటే టోటల్గా ఏ ప్లస్ బి ప్లస్ సి కలిపి ఎన్ని డేస్ అని ఇచ్చారు, 12 డేస్. అదేవిధంగా ఏ ప్లస్ బి కలిపి ఎన్ని రోజులు అన్నారు, 24. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది చూడాలి. ఎన్ని రోజులు ఉంటుంది, 12 డేస్ అనేది డిఫరెన్స్. సో ఇక్కడ మనకి ఈ రెండు కలిపి మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మొత్తం సంఖ్య అదేవిధంగా ఇద్దరు కలిపితే ఎంత వచ్చిందో దాన్ని మనం ఇంటూ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఎంత చేయాలంటే 24 × 12 డివైడెడ్ బై ఎన్ని డేస్ ఉంది వీళ్ళిద్దరికి మధ్య తేడా 12. సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది, 280 డివైడెడ్ బై 12 వేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో సి అనేటువంటి వారు మొత్తం 24 రోజుల్లో ఈ పనిని అనేది కంప్లీట్ చేయగలరు. సో ఇలాంటి మరిన్ని సింపుల్ ట్రిక్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.